మా పిఠాపురం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పేరు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో అలానే ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది, అదే మన ఆరుద్ర మొబైల్స్. అదేంట్రా ఇంత హైపిస్తున్నాం అనుకుంటున్నావా? స్టేట్లో ఎక్కడా లేని విధంగా వీళ్ళ దగ్గర మొబైల్స్ అండ్ యాక్సెసరీస్ చాలా తక్కువ ప్రైసెస్లో సేల్ చేస్తున్నారు. సో దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి, సో ఎక్కడ స్టార్ట్ అయింది ఆరుద్ర అన్నది మీకు ఫుల్ ఇంటర్వ్యూలో ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, రండి. హాయ్ సార్. హాయ్ శివ, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఏంటి ఫోన్ అయినా కావాలా? చూసారా, ఎప్పుడు చూసినా ఇదే పైన సార్ మీకు. ఐఫోన్ ఒకటవరా? కాదు సార్ బాబు, ఐఫోన్ గురించి కాదండి. ఈ ఐఫోన్ గురించి బయట చాలా క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి. సో మీరు ఒక మంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను. ఓకే, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, తప్పకుండా మీరు దానికి ఆన్సర్ చేయాలి. యా తప్పకుండా. రెడీయా సార్? యా రెడీ రెడీ. వెల్కమ్. రెడీగా ఉండండి. ఈ రోజు మనం ఆరుద్ర మిస్టరీ దిగిపోతున్నాం. సార్ అక్కడ చేద్దాం ఇంటర్వ్యూ. శివ, యాక్చువల్గా ఇక్కడ స్టోర్లో కన్నా నేను వేరే చోటుకి వెళ్దారు, అక్కడ హ్యాపీగా రిలాక్స్గా చూద్దారు. ఓకే సార్, రండి. హాయ్ సార్. హాయ్ హాయ్. నేను ముందున పొలిటికల్ వ్లాగ్స్ అంటే పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేశాను, ఫుడ్ వ్లాగ్స్ చేశాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం బిజినెస్ వ్లాగ్ చేసి జనాలకి కొంచెం ఇన్ఫర్మేషన్ యూత్కి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి, అసలు ఏం జరుగుతుంది మన సమాజంలో ఏంటనేసి ఫస్ట్గా మీతో స్టార్ట్ చేస్తున్నాం. ఓ సూపర్ సార్. నైస్ నైస్. నేను అడిగిన ప్రశ్నలకి మీ సూట్గా సమాధానం చెప్పాలి. తప్పకుండా తప్పకుండా. కొన్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉంటాం మరి. ఏముంది, రియాలిటీ అంతే. రియాలిటీ ఏదన్నా హ్యాపీగా చెప్తాను. ఓకే సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని డీటెయిల్స్ నేను తెలుసుకున్నాను సార్. అంటే శ్రీనివాస ఎంపోరియం అని చెప్పేసి బుక్స్ పెన్స్ నుంచి స్టార్ట్ అయిన మీ బిజినెస్ ఇప్పుడు డిజిటల్లోకి అంటే మొబైల్స్ కానీ యాక్సెసరీస్ ఇలా వీటిలోకి ఇంత మీరు చేంజ్ అవ్వాల్సి వస్తుంది. అంటే అది 50 years ఉన్న హిస్టరీ కదా అది. సో దాని నుంచి మీరు ఆరుద్ర మొబైల్స్ అన్న దానికి మీరు ఎలా మారింది అసలు? యాక్చువల్గా నాకు మా ఫాదర్ బిజినెస్ 73లో స్టేషనరీ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో నేను దాంట్లో 91లో బిజినెస్లోకి నేను ఎంటర్ అయ్యాను. 91 నుంచి నేను ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఫాదర్ దగ్గర నుంచి నేను నేర్చుకుని, మా తాతగారి దగ్గర నుంచి నేర్చుకుని, సో బిజినెస్ ఎలా చేయాలి అని నెక్స్ట్ స్టెప్కి నేను స్టేషనరీ షాపులో ట్రైనింగ్ 2000లో ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. 2000 సంవత్సరంలో సిమ్ కార్డులు అమ్ముతుంటే జనాల్లో ఉన్న ఆనందం, అప్పుడున్న టెక్నాలజీ ఇంకా అదే ఫస్ట్ మనకు రావడం. సో అప్పుడున్న క్రేజ్ మన స్టోర్కి అంత ఎంత కాదు, దీన్ని నేను నెక్స్ట్ చేయాలి, తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతో ఈ మొబైల్ ఇండస్ట్రీకి నేను స్టెప్ వేయగలిగాను. అంటే బుక్స్ పెన్ను లేని గ్రోత్ డిజిటల్లో ఉంటుంది అసలు ఎలా, ఆ థాట్ ఎలా? నాకు ఫ్యూచర్ ప్రజెంటేషన్ అంతా నెక్స్ట్ లెవెల్ అంతా కూడా డిజిటల్ మీడియా అంతా కూడా ఎలక్ట్రానిక్ మీద ఉంటుంది. నా మనసు కనిపించింది. అలాగే అదేవిధంగా ప్రజెంట్ కూడా గవర్నమెంట్ కూడా అంతా డిజిటలైజేషన్ చేసింది. అంటే ఒక చిన్న షాప్ నుంచి అంటే ఒక 10 ఉన్న ఎస్ఎఫ్టీ షాప్ నుంచి ఒక పెద్ద స్టోర్ని ఎస్టాబ్లిష్ చేసి మీ దగ్గర ఒక 25 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ సృష్టించి, అది కూడా మన పిఠాపురంలో చాలా మంచి విషయం ఇది. అండ్ అంతా ఎలా అసలు ప్రాసెస్? యాక్చువల్గా నేను పిఠాపురం నేను పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా పిఠాపురం జనాలకి, నా పిఠాపురం పరిసర గ్రామాల జనాలందరూ కూడా ఇక్కడే దీన్నే ఎంజాయ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మంచిగా నేను ఇక్కడ బిజినెస్ చేసి ఒక రోల్ మోడల్గా ఉండాలి నా కాన్సెప్ట్. అలాగే నన్ను అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకుని చేయాలి నా కాన్సెప్ట్. అలాగే అందరు సపోర్ట్ తీసుకుని నెక్స్ట్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్కి, వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్కి నా స్టెప్స్ అలా పడుతూనే ఉంటాయి. ఓకే సార్, మంచి.
అండ్ ఆరుద్ర మొబైల్స్ అసలు ఆ పేరు ఎలా పెట్టాలనిపించింది, అది ఎక్కడ స్టార్ట్ అయింది? ఎస్. అది ఆరుద్ర. ఆరుద్ర అంటే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ పిఠాపురం పరమేశ్వరుడు సెకండ్ కాశీ అంటారు. సో ఇక్కడ ఈశ్వరుడు ఉండే ప్లేసు చాలా ఫేమస్ అండ్ సో పరమేశ్వర నక్షత్రం ఆరుద్ర. అలా సింక్ చేశారా? సో అది నాకు నా నక్షత్రం కూడా ఆరుద్రే. ఓకే. భగవంతుడు బ్లెస్సింగ్స్తో ఆరుద్ర నా ఫ్లోర్ వచ్చింది, అదే నేను పెట్టాను. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు బేసిక్గా మన కాకినాడ నుంచి ఇంకా కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా సరే, మన స్టేట్ వైడ్ చూసినా సరే ఆరుద్ర మొబైల్స్ ఈ పేరు గట్టిగా కనబడుతుంది. ఎస్. అంటే ఎంత అలా రీచ్ అవ్వడం గల కారణం ఏంటి సార్ అసలు? అవైలబిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవైలబిలిటీ. మన దగ్గర అన్ని రకాల మోడల్స్, వేరియంట్స్, జీబీస్. ఒక మోడల్లో 4 రకాల జీబీలు ఉంటాయి, 4 రకాల కలర్స్ ఉంటాయి. అలా అన్ని రకాల వేరియంట్స్ నేను ఫస్ట్ పెడతాను. రెడీ స్టాక్ అవైలబుల్ ఉంటుంది. అలాగే ఇదంతా పక్కన పెట్టిన లైవ్ ఎక్స్పీరియన్స్, లైవ్ ఫీల్. ఇది మన స్టోరు, నేను నెక్స్ట్ స్టోర్ పెట్టాను యాక్చువల్ రీసెంట్గా 2017లో నేను పెద్ద ప్రిన్సెస్ తీసుకుని దాంట్లో ఒక ఫ్లోర్ అంతా కూడా యాక్సరీస్, ఒక ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో లైవ్ ఎక్స్పీరియన్స్తో కస్టమర్ హ్యాపీనెస్ చూసి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళు హ్యాపీగా కొనుక్కుని సెల్ వాడుతున్నంతసేపు ఆరుద్ర మొబైల్స్ గుర్తుండేలాగా నేను క్రియేట్ చేయగలిగాను. అవును సార్, కరెక్ట్. ఈ విషయం ఏంటంటే బేసిక్గా నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎక్కడైనా ఫోన్ కొందా అంటే ఆరుద్రలో తీసుకుందాం, నువ్వు వస్తా, ఈ క్వశ్చన్స్ అనేవి నాకు వినబడుతుంటాయి. ఓకే, కానీ ఈ క్వశ్చన్ కొంచెం మీకు ఇష్టంగా కొంచెం కష్టంగా ఉంటుంది మరి వినడానికి. మరి దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే జనాభాలో ఉన్న క్వశ్చన్ నేను తీసుకుని నువ్వు అడుగుతున్నాను. అంటే బేసిక్గా ఈ క్వశ్చన్ నాకు కూడా ఉంది. ఏం పర్లేదు, చెప్తారా స్యూట్గా? తప్పకుండా. మన ఆరుద్ర మొబైల్స్లో మీరు దొంగ ఫోన్లు అమ్ముతున్నారంట. దీని మీద మీరు నాకు డౌట్ ఉంది, అండ్ చాలా మంది మీ వచ్చే షాప్కి వీళ్ళందరూ కూడా చాలా డౌట్ ఉంది. దీని మీద మీరు క్లారిటీ ఇచ్చేయండి సార్. ఫస్ట్ పచ్చగా బిజినెస్ చేసి పచ్చగా అందరికీ మనం సర్వీస్ ఇచ్చి మంచి రేట్లు ఇస్తుంటే మా మీద మేము చేసి దాని మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకునే ఇదే పని మీద ఉండే ఖాళీగా ఉండే ప్రజలు చేసే మాట పర్ఫెక్ట్గా నేను మంచిగా ఇచ్చి మంచిగా సర్వీస్ ఇచ్చి తక్కువ ప్రైస్లో ఇస్తుంటే ఇటువంటి మాటలే వస్తాయి. మనకి అసలు దొంగ ఫోన్లు కొనే ఆలోచన ఉండవు, అవి రానే రావు. అసలు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఐఎంఈ యాక్టివేషన్, ఐఎంఈ ట్రాకర్స్, ఐఎంఈ ఇంత లేటెస్ట్ టెక్నాలజీలో ఆ దొంగ ఫోన్ అనే కాన్సెప్టే లేదు. ఫస్ట్ మా స్టోర్లో ఓన్లీ ఎక్స్చేంజ్, దొంగ ఫోన్ అనేది ఉండవు, మేము కొనము, అసలు నాకు తెలియదు కూడా దొంగ ఫోన్ అనే కాన్సెప్ట్ అనే మాకు ఉండదు. అసలు ఈ ₹1 కాన్సెప్ట్, 111 కాన్సెప్ట్, ₹69 కాన్సెప్ట్ అంతా తీసుకొచ్చిందే నేనే ప్రజలకి తక్కువ ప్రైస్లో ఈజీ ఈఎంఐలో కంపెనీలతో టైఅప్ అయ్యి మరి నేను ఇస్తాను. ఇంత చేస్తున్న నాకు దొంగ ఫోన్ కొనే కర్మే ఉంటుంది. అంటే నా డౌట్ కాదు, మీ డౌట్ కాదు, నీకే వచ్చి డౌట్, ప్రజలు ఎవరికే ఉండదు. ఎందుకంటే అందరూ కూడా చాలా హ్యాపీగా వచ్చి అక్కలే నేను పడుతున్నాను. అలా ఏం చేస్తారు అంటే కొంతమంది బేసిక్గా ఈ ఫోన్ మీ దగ్గర తీసుకున్నాం, చాలా మంచి, అది కూడా ₹1 ఇచ్చారు, మంచి ఫైనాన్స్లో తీసుకున్నాం. ఇప్పుడు మన ఆరుద్రలో తీసుకున్నాం, ఇది ఒక మంచి ప్రైస్కి ఇచ్చారు. ఇప్పుడు ఫైనాన్స్లో ఇస్తున్నాను అంటున్నారు. అవును, మరి ఇదే ఫైనాన్స్లో కాకినాడ స్టోర్లో కూడా ఇస్తారు. ఇస్తారు. బేసిక్గా వైజాగ్ స్టోర్లో ఇస్తారు. అందుకని మీ దగ్గరకు వచ్చి కొనడానికి కారణం ఏంటి? ఆరుద్రకు వచ్చి కొనడానికి కారణం ఏంటి? ఫస్ట్ పాయింట్ అవైలబిలిటీ, లైవ్ ఫీలింగ్, ప్రైస్ తక్కువ, అండ్ ఎడిషనల్ హిడెన్ ఛార్జెస్ ఉండవు. మన స్టోర్లో కస్టమర్ కల్పించిన ఛార్జెస్ చాలా చోట్ల ఇస్తారు, మన స్టోర్లో అలా ఉండదు. చాలా మంచిగా ఇస్తాం. ఫైనాన్స్లో తీసుకున్నా, ఎలా కొనుక్కున్నా, ఏం చేసినా మన స్టోర్లో ఉన్నంతగా ఫీజిబిలిటీ కానీ ఆ హ్యాపీనెస్ కానీ ఎక్కడ ఉండదు. ఒకటి గుర్తించుకో, మన స్టోర్కి చాలా స్టోర్లు అన్ని ఊర్లో ఉన్నాయి, అన్ని ఊర్లోనే షాపులు ఉంటాయి, అన్ని ఊర్లో అమ్ముతారు. మన స్టోర్కి తలుపు తీసుకుని లోపలికి అడిగిపెట్టే ప్రతి కస్టమర్ కూడా మన దేవుడితో సమానం. ఆడికి మనం చేతులెత్తి నమస్కారం చేసి మంచి ట్రీట్ ఇచ్చి మంచిగా మనం లైవ్ ఎక్స్పీరియన్స్ చూపించి వాడి సాటిస్ఫై చేయడం మా పని. అలాంటిప్పుడు మనం ఇంకా తేడా చేయవలసిన పనే ఉంటుంది శివ. అంటే మిగతా షాపులలో కూడా అంటే ఆరుద్రాలో
తక్కువ రేట్ దొరుకుతాయి. అంటే అక్కడికి ఇక్కడ ఉండే మినిమం ప్రైస్ అంటే మినిమం ఒక 5,000 అలా డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు ఎట్లా ఈ బిజినెస్ కి ఎట్లా మరి? నేను ప్రైస్ ఎక్కువ కంపెనీ యాక్చువల్గా నాకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే నా కంపెనీ డిస్ట్రిబ్యూటర్ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారండి. అండ్ మళ్ళా నాకు సప్లైస్ అండ్ అలాగే మెయిన్ ఇన్ టైంలో మనం స్టాక్ అవుట్ వేస్తాము. నా కస్టమర్స్ మెయిన్. నాకు వీళ్ళందరూ చేసిన సపోర్టే నాకు ఆ కిక్కు తీసుకొచ్చి తక్కువ ప్రైస్కి ఇవ్వాలి, ఎక్కువ లాభం వేసుకోకుండా. ఇప్పుడు మిగతా స్టోర్ 10,000 రూపాయలు లాభం వేసుకుంటాడు, నాకు 1,000 రూపాయలు వస్తే చాలు, 500 వస్తే చాలు. నేను చేసే వ్యాపారం వల్ల 25 కుటుంబాలు బతుకుతున్నాయి. నేను చేసే వ్యాపారంలో 25 కుటుంబాలు రిలేషన్లో ఇంకో 30 కుటుంబాలు బతుకుతున్నాయి. ఎంప్లాయ్మెంట్ అనేది పిఠాపురంలోనే ఇవ్వాలి, పిఠాపురంలో డెవలప్ చేయాలి, పిఠాపురం కావాలి. నేను పిఠాపురంలో పుట్టాను, పిఠాపురం జనాలకి సేవ చేయాలి. ఎంత సార్ ఇది నా సార్. అంటే ఒక ఒడ్డు సంపాదించుంటారా? చేతి మీద గోల్డ్ అండ్ గోల్డ్ దాంట్లో ఆపు ఆ పరమేశ్వర బ్లెస్సింగ్తో తప్పకుండా అలాగే సంపాదించాలి. సీక్రెట్ మనతో సుమారుగా ఎంత అంటే ఇదే బిజినెస్ ఉందా? అంటే ఇంకేమైనా బిజినెస్ ఎక్స్పాండ్ చేసి ఉన్నదా? నాకు బిజినెస్ ప్యాషన్. నాకు కానీ నా వైఫ్కి కానీ నేను బిజినెస్ చేయాలి. నాకు మేడం గారు ఏం చేస్తారండి? మేడం గారు జ్యువెలరీ చేస్తారు. సరిత మీరు మొబైల్స్ చేస్తారు. ఎస్. అని ఇంకా బిజినెసెస్ ఇంత ఇంకేముంది? ఈ 2 బిజినెస్ వెంచర్స్ ఆరుద్ర వెంచర్స్ ఉంది, అది కూడా ఉంది. ఇది కూడా ఏంటంటే మనకి ఉన్న సర్కిల్లో అది కూడా మంచి ప్రైస్లో ఇద్దరని ఉద్దేశం తప్పించి వేరే కమర్షియల్ దాన్ని సంపాదించలేదు. నాకున్న లైఫ్కి సరిపడా సంపాదించుకున్న చాలు, ఎక్కువ ఆశించట్లేదు. అంటే ఫ్యూచర్లో ఏమైనా ఆరుద్రాన్ని ఎక్స్పాండ్ అంటే బయటకి ఇచ్చే ఉంటే చాలా మంది అడుగుతున్నారు, చాలా మంది ఫ్రాంచైజీ చేస్తున్నారు. కానీ ముందు ఫస్ట్ మాకు ఇక్కడ ఇంకా దాన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసి మనం జాగ్రత్తగా ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం ఆలోచన. తప్పకుండా ఆ స్టేజ్కి నీ సంకల్పంతో వస్తాను. నెక్స్ట్ అంటే ఫైనల్గా ఆరుద్రాలో మాయ లేదు, మంత్రం లేదు అన్నారా? అంతే, ఖచ్చితంగా రియాలిటీగా క్రిస్టల్ క్లియర్ పెడుతున్నాను. అంటే వచ్చిన కస్టమర్లు లోపలికి వచ్చారంటే ఏదోటి కొనకుండా అయితే మాత్రం వెళ్ళరు. ఈ బ్యాజిక్ ఏం చేస్తుంది, నేను కూడా చాలాసార్లు వచ్చినా చూశాను. అంటే వచ్చారంటే ఖచ్చితంగా ఏదో ఐటమే కొనిపించి పంపిస్తున్నారు. నువ్వు చూసే ఈ మాయ ఏంటి అసలు? నీ ఎక్స్పీరియన్సే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. మనకు వచ్చినోడు ప్రతి ఒక్కడు కూడా చాలా హ్యాపీగా ఇవ్వాలి, హార్ట్ఫుల్గా పలకరించి, హార్ట్ఫుల్గా విష్ చేసి వాడికి కావాల్సిన రీతిలో నేను ఇవ్వాలి. అంతేగాని నేను అమ్మాల సంకల్పం నమ్మకూడదు. వాడికి రిక్వైర్మెంట్ ఏంటి, ఆడి బడ్జెట్ ఏంటి, ఆడికి ఏ విధంగా చేయాలి, కస్టమర్కి నీడ్ ఉన్నాయి నేను ఇవ్వగలను. మా చేత కూడా లేకుండా మించే ఆ ఫోన్ కొన్న వల్ల నీ లాక్స్ అయ్యి నీ అయితే తొందరగా అయితే. సూపర్ సార్. అంటే బిజినెస్లో ఎంత సక్సెస్ అవ్వదని సీక్రెట్ అంటే ఏమైనా సీక్రెట్స్ ఆఫ్ ఏమైనా ఉన్నాయా మీ అని మీరు ఎదుర్కొన్నాయి సార్? అంటే చాలా మంది కస్టమర్స్ ఉంటారు, ఒక్కరు ఒక్కోలా మాట్లాడుతుంటారు. అందులో ఇప్పుడు అన్నమాట దొంగ ఫోన్ అని కొంతమంది అంటారు, ఏమంటారు నిజంగా అంటారు. అలాగా మీరు ఎదుర్కొన్న కస్టమర్స్లో అసలు ఆ ఎక్స్పీరియన్స్? చాలా మంది కస్టమర్లు అంటారు, ఈ పట్టించుకోడు, ఇలాతే ఈ ఫోను మాట్లాడుతూ కూర్చుంటాడు, లేదంటే ఫోన్ లిఫ్ట్ చేయరు అలా అంటారు. కానీ ప్రతి ఒక్క కస్టమర్కి కూడా నేనే మాట్లాడతాను, నేనే ఓనర్ని, నేనే రిప్లై ఇస్తాను, నేనే రేట్ చెప్తాను, నేనే అవైలబిలిటీ చెప్తాను, నేనే ఆర్డర్ తీసుకుంటాను. 1 మ్యాన్ షో. ఇది కస్టమర్తో డైరెక్ట్గా ఉన్న పబ్లిక్ రిలేషన్, PR. అదే మా సక్సెస్. వాళ్ళకి కావాల్సింది నేను గౌరవంగా మాట్లాడడం, గౌరవంగా రిప్లై ఇవ్వడం. అంటే విజయ్ సేతుపతి అన్నారు కదండి, మీ ఫ్రెండ్ ఆయన ఏమన్నా అంటే మీ షాప్కి వచ్చి కొనుక్కునే అంత ఇదికి వెళ్ళిందంటే అది ఏదో రిలేషన్ ఉంటుంది? లేదు, యాక్చువల్గా విజయ్ సేతుపతి గారు నా స్టోర్కి వచ్చారు. ఆయనకి ఎయిర్పోర్ట్స్ కావాలి, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ అంటే ఉప్పెన షూటింగ్ జరుగుతున్న ఎయిర్పోర్ట్స్ కావాలనుకున్నారు. ఆయన కావాలి, ఆయన వైజాగ్ వెళ్తూ నా షాప్ దగ్గర ఆగి ఎయిర్పోర్ట్స్ కొనుక్కుని మరి వెళ్ళారు. అదే కాకుండా రీసెంట్గా బ్రహ్మాజీ గారు కూడా వచ్చారు, ఆయన ఐవాచ్ కావాలనుకున్నారు, ఆయన కూడా ఇక్కడ షూటింగ్ వెళ్తే బ్రహ్మాజీ గారు, సత్యదేవ్ గారు, ఇలా అందరూ కూడా ఎవరైనా ఉంటే నా పేరు రెఫర్ చేస్తారు. పొలిటీషియన్స్ దగ్గర నుంచి సినిమా ప్రముఖుల దాకా ఆరుద్ర పేరు మోతపోయిందండి. ఏదో మ్యాజిక్ ఉంది సార్. మ్యాజిక్ ఏం లేదు, అంతా మంచిగా పోవడం అంతే. బెస్ట్ ప్రైస్, బెస్ట్ అవైలబిలిటీ. యాజ్ అ బిజినెస్ మ్యాన్గా నేను బిజినెస్ చేస్తున్నారు, ఓకే. అంటే ఫైనల్గా ఒక గోల్ ఎంత ఉంటుంది కదా ఎవరికైనా. మీ గోల్ ఏంటి సార్ అసలు? నా గోల్ ఏం లేదు. యాక్చువల్గా నేను ఈ మొబైల్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రతి కస్టమర్, ప్రతి మిడిల్ అండ్ లో మిడిల్
అండ్ హై క్లాస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రీమియం స్మార్ట్ ఫోన్ వాడాలి. అదే కాన్సెప్ట్. వాళ్ళ చేతుల్లో మంచి ప్రీమియం ఫోన్ కనిపించాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, అది కూడా తక్కువ ప్రైస్లో ఇవ్వాలి, అది కూడా నో కాస్ట్ ఈఎంఐలో ఇవ్వాలి. అదే నా కాన్సెప్ట్. ప్రతి ఒక్కరికి చేరేలాగా, వాళ్ళు ఫీల్ అయ్యేలాగా, వాళ్ళ లైవ్ ఎక్స్పీరియన్స్ పొందేలాగా, వాళ్ళకి నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇచ్చేలాగా ఎవ్రీ కాన్సెప్ట్ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ ఆరుద్ర అవ్వాలి. అంటే బేసిక్గా ఇప్పుడు మీ దాంట్లో ఒప్పో ఫోన్ ఉంది, వివో ఉంది, అండ్ మిగతా అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. రియల్మీ కానీ ఐఫోన్ అంటే ఆరుద్ర అంటే ఐఫోన్. నిజంగా ఐఫోన్ కూడా అంతలా పబ్లిసిటీ చేశాను సార్. కానీ ఆరుద్ర అంటే ఐఫోన్ అన్నది స్టేట్ రెండు అంటే ఈ గోదావరి జిల్లాలో కానీ స్టేట్లో ఎక్కువ వినిపిస్తుంది. అంటే మీరు ఇక్కడ నుంచి డెలివరీ ప్రాసెస్ కానీ ఏదైనా, కానీ ఎంత ఐఫోన్ మీద ఫోకస్ ఏంటి? అది ఒక ప్రీమియం సెగ్మెంట్, అదొక కళ. చాలా మందికి ఉండే కళ ఏంటంటే ఐఫోన్ వాడాలన్న కళ ఉంటుంది. అందరు ఫోన్లు అన్ని కంపెనీలు అందరూ కొనుక్కుంటారు, అందరూ అమ్ముతారు. బట్ ఐఫోన్ కొనుక్కోవాలన్న కళ మాత్రం నెరవేరదు చాలా మందికి. అది ఏ విధంగా చేయాలన్న కాన్సెప్టే నాది. ఆ గోల్ నేను రీచ్ అవుతాను, ఇంకా చేయవలసింది ఇంకా చేస్తాను. సార్ దత్ గారు, అసలు మీరు ఏం చదువుకున్నారు సార్? అంటే ఐఐటి నుంచి వచ్చారా, లేదా ఐఐఎం నుంచి వచ్చారా, లేదా బీ స్కూల్ నుంచి వచ్చారా? అవును, ఏంటి మీ ఎడ్యుకేషన్ సీక్రెట్? అది చాలా పెద్ద సీక్రెట్. అయ్యి బాబోయ్. యాక్చువల్లీ నేను బేసిక్గా ఇంటర్మీడియట్ కంప్లీషన్, డిగ్రీ ఎంటర్ అయ్యాను. ఇంకా బిజినెస్లోకి ఇది ఇంటర్మీడియట్తో ఆపేసారా? ఇంటర్మీడియట్తో ఆపేసాను. నిజమండి. చాలా అసలు ఏదో కొత్తగా ఉంది సరే, అని ఇంత సక్సెస్ అవ్వాలి, ఇంత బ్రాండ్ని ఇంతలాగా తీసుకెళ్ళడానికి. లేదు, నాకున్న విజను, నాకున్న డ్రీము మన పిఠాపురం ప్రజలకి, అలాగే చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఇక్కడే ఉండి ఎక్కడో జాబ్ చేసి, ఎక్కడో ఉద్యోగం తీసి, లేకపోతే ఎక్కడో బిజినెస్ పెట్టి, ఫ్యాక్టరీలు పెట్టి చేయాలని కాన్సెప్ట్ కాదు. ఇక్కడే ఏదో చేయాలి, ఊర్లో ఉంటూ మనం సక్సెస్ చూపించాలని కాన్సెప్ట్ అంతే. ఒక్కో పాయింట్లో నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేసి మేము పిఠాపురం ఆరుద్రలో ఐఫోన్ తక్కువ రేటుగా ఉంటుందని. అంటే మన గోదావరి జిల్లాల నుంచి ఒక ఊర్లో ఒక వ్యక్తి ఇలా సాధారణంగా ఇలా మంచి పేరు తీసుకోవడం ఒక టైంలో నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఎంత సక్సెస్ అవ్వడం, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. వాయిట్ చాలా వ్యాలిడ్ పాయింట్. ఇదే నా సక్సెస్ కారణం కూడా. చాలామంది మౌత్ పబ్లిసిటీ, ఎవరు చూసినా ఆరుద్ర. కారణం ఎవరితో కాంట్రవర్సీ ఉండదు, రిమార్క్ ఉండదు, ఏవి ప్రాబ్లం వచ్చినా తక్షణం సర్వీస్ స్టోర్ మంది. మా స్టాఫ్ లాగా ఉంటారు, మా స్టోర్ అలాగే ఉంటుంది. సో ఆ విధంగా మా రిప్లేస్ కూడా అలాగే ఉంటాయి. అంటే ఎప్పుడైనా మీ లైఫ్లో అంటే మీకు వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఏదైనా సాడ్ రియాలిటీస్ ఏమైనా ఉన్నాయా అసలు? అంటే ఇప్పుడు దాకా ఎదుర్కొన్నాయి ఏమన్నా కస్టమర్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ అదర్వైజ్? అన్నీ ఉంటూ ఉడిదంతులు కాకుండా ఏది జరగదు. కానీ చాలా కష్టపడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను, అన్ని రకాలుగా నెట్టుకుని నెక్స్ట్ చేయాలి. ఎప్పుడు ఏది కష్టం వచ్చినా సరే అది ఎలా ఫేస్ చేస్తే నవ్వుతూ ఉండాలి అంతే. అంటే మీకు బేసిక్గా ఇన్స్టాలో మీరు రీల్స్ చేస్తుంటారు కదా దాని గురించి, బిజినెస్ గురించి. దాంట్లో బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి, అట్లా మీరు చూస్తారు అసలు? కొన్ని చూస్తాను, కొన్ని చూడను. ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో వచ్చే కస్టమర్స్కి నేను సర్వీస్ ఇవ్వకపోతాను, మిస్ అవుతానేమో అని చెప్పి కొన్ని రిప్లై వెళ్ళిపోతాను. థౌసండ్స్ ఆఫ్ కామెంట్స్ వస్తాయి. చాలా ఏంటి 90%, 95% మంచి రావచ్చు, ఒక 5% బ్యాడ్ రావచ్చు. అంటే వాళ్ళు తెలియకో లేదా ఖాళీగా ఉండో, లేదంటే నన్ను నిజంగా రియాలిటీ చూడకో చేస్తుంటారు. అందరినీ మనం పాజిటివ్గా తీసుకోవాలి. వాటిలో పెట్టే బ్యాడ్ కామెంట్స్ కూడా నేను పాజిటివ్గా తీసుకుని నేను ఇంకా రాకపోవడం కోసం నేను కష్టపడతాను. ఎందుకంటే అందులో ప్రతి మైనస్లోనే పాజిటివ్ తీసుకోవాలి, దాని ప్రకారం మనం ముందుకెళ్ళాలి. సార్ బేసిక్గా మన పబ్లిక్లో కానీ మన ఫ్యామిలీస్లో కానీ చాలామంది అంటే మీ మీద అసూయ పడే వాళ్ళకి అంటే దాన్ని ఎలా తీసుకుంటారు అసలు? అసూయ పడతారు, అసూయ పడకుండా ఎవరు ఉండరు. ఇవాళ ఖాళీగా ఉండేవాళ్ళకి పని అసూయ పడ్డాం. చాలామంది పని మానుకుని ఆడి పని పాడు చేసుకుని ఆడి ఖాళీగా ఉండి ఆడి ఏం చేయో తెలియక మన గురించి ఆలోచించడం, వాడి గురించి ఆలోచించడం చేస్తుంటారు. సో ఎవరో ఏం పడినా మన గోల్, మన టార్గెట్, మన పని మనం చేసుకుపోదాం. ఖాళీగా వచ్చేసేవాడి పని అసూయ మా వాళ్ళతో పడతాడు. సో అలా చేసుకుని పోతే ఆడు కూడా మనకులాగా ఆలోచించి మనకులాగా బిజినెస్ గురించి ఆలోచిస్తే ఆడు కూడా సక్సెస్ అవుతాడు. వాళ్ళు సక్సెస్ అవ్వకపోవడానికే మనం సక్సెస్ అవ్వడానికి కారణం అదే. అసూయపడడం అస్సలు పట్టించుకోకూడదు. నా మీద అసూయపోవాలి కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఉన్నవాడు కూడా ఇదే పని ఖాళీగా ఉన్నవాడు.
దాన్ని అసలు లైట్ తీసుకొసావా? ఇటువంటి చాలామంది ఉంటారు, అవి వస్తూ ఉంటాయి. అసూయపోవాళ్ళు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకొని నా కోసం ఆలోచించడం మానేసి ముందుకెళ్తే ఇంకా సక్సెస్ అవుతారు. వాళ్ళకి నేను చెప్పే మాట ఇదే. అలాగే నా సక్సెస్ కారణం కూడా ఇదే. ఎన్ని రాని, ఎంతమంది తిట్టని, ఎంతమంది చేయని, ఎన్ని పడిపోని, కానీ నేను వీఆర్ ద బెస్ట్, వీఆర్ ద రీచ్ ద గోల్, అంతే. ఇంకేం లేదు. అందరూ మంచిగా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి, పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా థ్యాంక్స్. మీ సమయాన్ని మాకు ఇచ్చి, థ్యాంక్ యూ చాలా విలువైన సమయాన్ని మాకు ఇచ్చి చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. నీకు కూడా థ్యాంక్స్. సో చూసారు కదండి, ఒక బిజినెస్ని ఎలా డెవలప్ చేశారు, అంటే ఎక్కడి నుంచి ఏ స్టేజ్ నుంచి ఎలా వచ్చారు ఏంటన్నది ఆరుద్ర మొబైల్ స్టోరీ అయితే ఇది. సో ఇక్కడితో నాకు తెలిసి డౌట్స్ అన్నీ అందరికీ క్లియర్ అయ్యి ఉంటాయి అని అనుకుంటున్నాను. సో మరొక మళ్ళీ ఒక మంచి బిజినెస్ మ్యాన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.